హాయ్ అండి, అందరికీ బాగున్నారా? అందరూ ఈరోజు ఇంట్లో పన్నీర్ కర్రీ చేసానండి. ముందుగా పన్నీర్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా ఇవ్వండి. పన్నీర్ ముక్కలు కట్ చేసిన తర్వాత పక్కన పెట్టి ఉల్లిపాయలు, టమాటీలు, వెల్లుల్లి రబ్బలు అన్నీ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చిన్న అల్లం ముక్క, చిన్న అల్లం ముక్క కట్ చేసుకొని అన్నీ వేపుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసింది ఒక టేస్ట్ ఉంటుందండి. పచ్చిగా ఇవి మిక్సీ వేసుకొని చేస్తే ఒక టేస్ట్ వస్తుంది. ఇదైతే కొంచెం ఆనియన్ అన్ని వేపుకుంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. వేరే టేస్ట్ తెలుస్తుంది. ఇలాగ అన్నీ వేపుకొని కొంచెం పచ్చివాసన పోయి బాగా దగ్గరికి అయినంత వరకు వేపుకొని చల్లారబెట్టుకొని మిక్సీ వేసుకోవాలి. కొంచెం అలాగే వేపుకొని ఇంతకుముందు నేను పెట్టానండి. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ విధంగా చేస్తున్నాను. యాలక్క, లవంగీలు, దాల్చిన చెక్క, చిన్న పుల్లవ పువ్వు అంటారండి, మరి మీరేమంటారో. వేపిన తర్వాత వేపుకొని మిక్సీ జార్లో తీసుకొని చల్లగా అయ్యాక తీసామండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పన్నీరు వేపుకోవాలి. కొంచెం పన్నీర్ పచ్చి కండలు వేపుకుంటేనే పిల్లలకి ఇష్టం, తింటారు. పుట్టిన ఫ్రూట్ కదండి, మంచిది. నాన్ వెజ్ అయితే లేకపోయినా పర్లేదు. ఇది డైట్ కూడా మంచిది. డైట్కి కూడా ఇది హెల్దీ అన్నమాట. ఇదిగోండి, అన్నీ మిక్సీలో నుంచి ఫ్రై చేసుకొని మిక్సీ పట్టిన పేస్ట్ని మళ్ళీగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని దగ్గరికి బాగా వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. ముందే ఇది ఫ్రై చేసాం కాబట్టి మరి అంతగా బాగా కలుపుకోకూడదు. ఈ ఫ్లేవర్ బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు కారము, ఉప్పు, గరం మసాలా, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు అన్నీ వేసుకోవాలి. టేస్ట్గా ఉంటుంది. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత వాటర్ వేసుకోవాలి. కలిపాక బాగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకు మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇది వేపుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి. వేగుతుంటేనే మంచిగా ఫ్లేవర్ బాగా. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొద్దిగా కొంచెం దగ్గరికి మగ్గినాక, అంటే మరీ బాగా కాదు, కొంచెం అలా కలుపుకొని చుట్టూ వేసుకొని కొద్దిగా మూత పెట్టుకోవాలి. మూత పెడుతుంటే జస్ట్ ఆయిల్ చక్క ఉడుకుతుంది. తర్వాత ఇందులో పన్నీరు ముందుగా వేపుకొని ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు ఉన్న తర్వాత తీసి దీన్ని కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. చపాతీలకు కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఓకే అండి, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఎవరైనా చెప్తారు కదండి. అంత పెద్ద ఛానల్ వాళ్ళైనా చిన్న ఛానల్ వాళ్ళైనా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఒక్కొక్కరైతే ఇది అవసరమా, గాలిలో మేడలు కడతారు, అలగలిగన్ని మాట్లాడతారు. కానీ ఖాళీ కూర్చుంటాం ఏంటండి, ఏదో చేసుకుంటాం, మంచిదే కదా. నేను స్నాక్స్ చేస్తే యూట్యూబ్ వల్ల నిజంగా నా స్నాక్స్ బిజినెస్ డెవలప్ అయ్యిందండి. నిజంగా చెప్తున్నాను. ఎవరైనా చేసుకోవచ్చు. సక్సెస్ అవుతామో అవ్వకపోతే తర్వాత విషయం అండి. మనకి లక్ ఉంటే సక్సెస్ అవుతాం, లేకపోతే లేదు. ట్రై చేయడంలో తప్పు కాదు కదా. ఎవరూ ఫస్ట్ నుంచి పెద్ద ఎడిటింగ్ చేసి గొప్పలం కాదు కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇలాగండి, చారుతో రైస్తో మేము తింటున్నాము.
ఓకే అండి, బాయ్ అండి. థ్యాంక్ యూ అండి.